హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో గుత్తొంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ షేర్ చేశాను గుత్తొంకాయ కర్రీ. ఒకటి వచ్చేసి ఆనియన్ వేసి, ఇంకొకటి ఆనియన్ లేకుండా, ఆ రెండు కూడా ఒకసారి వీడియో లింక్ ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు చూపించేది వచ్చేసి మసాలా గుత్తొంకాయ అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 లవంగాలు, 3 ఇలాచీ వేసుకోవాలండి. ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం. అలాగే ఒక అనాస పువ్వు వేసుకోవాలి చిన్నది, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని, ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి. 3 to 4 మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకుంటే కనుక అన్నీ కూడా బాగా వేగుతాయి, అలాగే మంచి రంగు వస్తాయి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కొంచెం తొందరగా వేగిపోతుంది కాబట్టి అన్నీ వేగిన తర్వాత వేసుకున్నానండి. సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత జీలకర్రను కూడా 1 నిమిషం పాటు వేయించేసుకొని, అప్పుడు మసాలాలన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంటే ఆ హీట్కి ఇంకా బాగా వేగిపోతాయి. సో మసాలా టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది. అందుకోసం ప్లేట్లో వేసుకుని చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్ వేయించుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఆనియన్ని నేను చూపిస్తున్న విధంగా పెద్దగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ వచ్చేలా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. సో టమాటో ఆనియన్ రెండు కలిపి వేయించుకోవాలండి ఇప్పుడు. సో టమాటోని ఒకసారి బాగా కలుపుకొని, అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటో అంతా కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటో కూడా ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే బాగా మెత్తగా అవుతుందండి. సో 2 మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది కదా, అలాగే ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా రెండు కూడా బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని టమాటో ఆనియన్ని కూడా కాసేపు చల్లార్చుకోవాలి. ఈ ఆనియన్ టమాటో మనం చల్లార్చుకునేలోగా ముందుగానే మసాలాలు వేయించుకున్నాం కదండి, వాటిని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. సో అలా పౌడర్ చేసుకున్న తర్వాత మగ్గించి ఉంచుకున్న ఆనియన్ టమాటో కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనం మసాలాకి కావాల్సిన ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా ఉండాలి. ఈ మసాలా పేస్ట్ కర్రీకి చాలా మంచి రుచినిస్తుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ కోసం మనం వంకాయలు కట్ చేసుకోవాలండి. దానికన్నా ముందుగా ఒక బౌల్లో ఉప్పు వేసుకొని వాటర్ వేసి ఉంచుకోవాలి. వంకాయలు కట్ చేసినవి వాటర్లో వేసుకోవడం కండి, లేదంటే కనుక మనం మసాలా పెట్టేలోగా అవి కొంచెం బ్లాక్గా అయిపోతాయి. అందుకోసం ఉప్పు వాటర్ ఉంచుకోవాలి. సో వంకాయలు తీసుకుని విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుత్తులాగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేవి తీసుకున్నాను. అన్నీ కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, సో వంకాయలని వాటర్లోంచి తీసేసుకొని ఆ మసాలా అంతా కూడా వంకాయ లోపల అన్ని పార్ట్లోని అందేలాగా బాగా పెట్టుకోవాలి. ఇలా వంకాయ లోపల వరకు మసాలా పెట్టుకుంటే కనుక వంకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మిగతా అన్ని వంకాయలకి కూడా ఇదే విధంగా మసాలా పేస్ట్ అనేది పట్టించుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకోవాలి. మనం మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నాము, అలాగే ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసాము కాబట్టి గ్రేవీ కానీ వంకాయ కానీ చాలా బాగుంటుందండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కర్రీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఆనియన్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుందండి, చిన్నవైతే 2 వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చిని కూడా బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. మనం ముందుగా ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకుని గ్రేవీ చేసుకున్నాం కదా, అయినా కూడా ఈ విధంగా ఆనియన్ పీసెస్ వేసి వేయించుకుంటే బాగుంటుంది. అలాగే ఆనియన్స్కి మనకి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఇదంతా కూడా బాగా వేగింది కదండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే వంకాయలు మసాలా పెట్టి ఉంచుకున్నాం కదా,
ఆ వంకాయని ఒక్కొక్కటిగా మన ఈ ప్యాన్ అంతటి కూడా పెట్టేసుకోవాలి. వంకాయల్లో మసాలా పేస్ట్ పెట్టుకోగా మిగతాది ఏమైనా కొద్దిగా ఉండిపోతే కనుక అది పక్కన ఉంచండి. సో అది కూడా మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు. సో అన్ని వంకాయలని కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి వంకాయలు అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఒకటే వైపు కాకుండా అన్ని వైపులా తిప్పుకుంటే వంకాయ అనేది అన్ని సైడ్స్ కూడా బాగా ఉడుకుతుంది. ఇలా వంకాయలు బాగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే వంకాయ ఒకవైపే వేగుతుంది, ఇంకోవైపు పచ్చిగా ఉండిపోతుంది. సో 4 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత నేను ముందుగానే చెప్పాను కదా, కొంచెం మసాలా పేస్ట్ ఉండిపోతే కర్రీలో వేసేసుకోవచ్చని. అలా మిగిలిన పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మగ్గిందే కాబట్టి నేను స్టార్టింగ్లో వేయలేదండి, వంకాయని మగ్గించుకున్న తర్వాత వేసుకున్నాను. సో ఇదంతా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వంకాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు వంకాయలు బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా మగ్గిపోయింది కాబట్టి ఇందులో మనం వంకాయలు ఉడికించుకోవడం కోసం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే వంకాయలు మునిగేంత వరకు వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఒకసారి అడుగు నుంచి పై వరకు అంతా కూడా బాగా కలుపుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది కదండి, ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కనుక మనకి గ్రేవీ అంతా కూడా దగ్గర పడిపోతుంది. అలాగే వంకాయ కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బగారా రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.